దేశాభివృద్ధి కోసం ప్రధాని మోదీ అనేక సంస్కరణలు తీసుకొస్తున్నారన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రారావు. వీబీజీ రామ్జీ కూడా సంస్కరణల్లో భాగమేనని చెప్పారు. అవినీతిని అరికట్టేందుకు, పారదర్శకత పెంచేందుకు కొత్త చట్టం తీసుకొచ్చిందన్నారు. కాంగ్రెస్కు అవినీతి కావాలని, అవినీతి కోసమే వీబీజీ రామ్జీ చట్టాన్ని కాంగ్రెస్ వ్యతిరేకిస్తుందని చెప్పారు. పార్టీ స్టేట్ ఆఫీసులో కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో వీబీజీ రామ్జీ చట్టంపై నిర్వహించిన వర్క్షాప్లో పాల్గొన్నారు రామచంద్రారావు. క్షేత్రస్థాయిలో బీజేపీ నేతలు విస్తృత ప్రచారం చేయాలని, చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. వికసిత భారత్ అనేది మన స్వప్నం. భారతదేశము మన ఒక ప్రపంచంలోనే ఒక ఎదిగిన దేశంగా, ఒక అభివృద్ధి చెందిన దేశం కింద మనం అందరం కూడా తీర్చిదిద్దాలనేటువంటి ప్రయత్నంలో అందరూ కలిసి పనిచేస్తా ఉన్నాం. భారతదేశము గతంలో 2014 కన్నా ముందు ఎక్కడో 11, 12 స్థానంలో ఉన్నటువంటి దేశాన్ని ఈరోజు 4వ స్థానంలో ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వేగంతో పెరుగుతున్న ఆర్థిక దేశం కింద, ఒక సంస్థ కింద ఈరోజు మనం భారతదేశాన్ని ముందుకు తీసుకోవడం జరుగుతుంది. త్వరలోనే మనం 3వ స్థానంలో ఉంటాం. మరి త్వరలోనే మనం ఫస్ట్ ప్లేస్లో కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అటువైపు మన లక్ష్యాన్ని ముందుకు తీసుకుపోయి వికసిత భారత్ కింద మనం అందరం కూడా పనిచేయాలి. మనకు భారతదేశాన్ని ప్రపంచ విశ్వ గురువు కింద మనం తీసుకురావాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా అనేక మార్పులు, చేర్పులు తీసుకురావడం జరిగింది. ఒకవైపు మనము చాలా సవరణ చేసినాం. ఆ సవరణలో కూడా ఇది ఒక గ్రామీణ ప్రాంతంలో అనేక పథకాలు ఏదైతే ఉన్నాయో, చట్టాలు ఏవైతే ఉన్నాయో దాన్ని కూడా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు మన్రేగా అనేటటువంటి ఒక ఏదైతే స్కీమ్ని, ఏదైతే చట్టాన్ని గతంలో కాంగ్రెస్ పార్టీ తీసుకురావడం జరిగిందో, అంతకన్నా ముందు కూడా ఈ రూరల్ ఎంప్లాయ్మెంట్ మీద, రూరల్ సైడ్ ఉన్నటువంటి కొన్ని అనేక కార్యక్రమాలు ఉన్నాయి. 1960లో దీని పేరు నేషనల్ రూరల్ ప్రోగ్రామ్, తర్వాత NREP అయింది, నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్, తర్వాత జవహర్ రోజ్గార్ యోజన, తర్వాత ఫుడ్ ఫార్ వర్క్, తర్వాత నరేగా, తర్వాత మన్రేగా, ఇట్లా చాలా మార్పులు, చేర్పులు తీసుకువచ్చి చట్టాలను కూడా మార్పులు రావడం జరిగింది. ఇవి మన్రేగాలో కూడా ఎంతవరకు భారతదేశంలో ఈ గ్రామీణ ప్రాంతంలో మనం ఖర్చు పెడుతున్నటువంటి ఒక నిధులు ఏతున్నాయో అది ఎంతవరకు గ్రామీణ ప్రజలకు ఉపయోగపడింది అనేటువంటి మనం ఒకసారి ఆలోచిస్తే, మనము మన్రేగా చాలాసార్లు కాంగ్రెస్ పార్టీ అంటున్నది, భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత మన్రేగా కార్యక్రమం పక్క పెట్టారు, ఈ మన్రేగా కార్యక్రమంలో పైసలు ఖర్చు పెట్టట్లే. కానీ వాస్తవానికి మన బడ్జెట్లో ఉన్నటువంటి మనం చూస్తే కాంగ్రెస్ పార్టీ వరకు 2013 వరకు కేవలం 1,00,000 కోట్లు మాత్రమే మన్రేగాలో ఖర్చు పెట్టినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీకి. నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత ఈ 2014 నుంచి మొన్న 2024 వరకు మనం పెట్టింది 8 లక్షల